దుక్కి దున్ని రాళ్లల్లో సైతం రతనాలను పండించే రైతులు మన ప్రకాశం జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగునీరందక వ్యవసాయం చేయలేకపోతున్నారు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అలాంటి రైతుల కోసం నిజంగానే తమ భూముల్లో బంగారాన్ని పండించే అవకాశం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ మరియు చిన్న సన్నకారు రైతులు మెట్ట భూముల్లో లేదా గట్లపై మలబారు వేప మొక్కల పెంపకం ద్వారా ఆయా రైతులకు అత్యంత తక్కువ సంవత్సరాలలో సుస్థిర ఆస్తులు కలిగించి వారి జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం. ఎవరైతే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పనిచేసి జాబ్ కార్డు కలిగి ఉంటారో అటువంటి కూలీలు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పథకంలో లబ్ధి పొందడానికి అర్హులు. మలబారు వేప మొక్కలు ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఒండ్రుమట్టి నేలలు, ఇసుక నేలలు, గరప నేలల్లో బాగా పెరిగి మంచి కలప దిగుబడినిస్తాయి. మొదటి సంవత్సరంలోనే 20 అడుగుల ఎత్తు, 1.5 అడుగు చుట్టుకొలత పెరిగి దృఢంగా ఉంటాయి. ఇది అత్యంత వేగంగా పెరిగే కలప. 7 నుంచి 8 సంవత్సరాలకే కలప చేతికందుతుంది. సుమారు ఎకరానికి 15 నుంచి 20 లక్షల వరకు ఆదాయం చేకూరుతుంది. మలబారు వేప మొక్కలు ఒకసారి నాటినట్లయితే 25 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడిని అందిస్తాయి. మలబారు వేప కలపను ఇళ్లల్లో వుడ్ ఫ్లోరింగ్, సీలింగ్, ఇంటీరియర్ డెకరేషన్ వంటి ఎన్నో వాటికి ఉపయోగిస్తారు. కాబట్టి దీనిని సాగు చేసిన ప్రతి సన్నకారు రైతు తక్కువ సంవత్సరాల్లోనే అధిక లాభాన్ని పొంది వారి జీవనోపాధిని పెంపొందించుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పటి వరకు సుమారు 7,000 ఎకరాల్లో 5,000 మంది ఎస్సీ, ఎస్టీ మరియు చిన్న సన్నకారు రైతులు ఈ మలబారు వేప మొక్కల్ని సాగు చేసి ఎంతో లబ్ధి పొందారనడంలో అతిశయోక్తి లేదు. మలబారు వేప మొక్కల పెంపకం అంటే మీ భూమిలో బంగారాన్ని, మీ ఇంట ఆనందాన్ని పండించినట్టే.